నీ కెపాసిటీ 2,20,000 కోట్ల కెపాసిటీకి నువ్వు 1,00,000 కోట్లను అప్పు తెచ్చి దాన్ని 3,24,000 కోట్లకు పెంచి మొత్తం వ్యవసాయానికి తగ్గిస్తావు, నీళ్లకు తగ్గిస్తావు, ఇందిరమ్మ ఇండ్లకు తగ్గిస్తావు, యువ వికాసం రాజీవ్ యువ వికాసం అనేదే లేదు, మహాలక్ష్మి పథకం లేదు. తెలంగాణ యొక్క ద్రవ్య లోటు మైనస్లకు వెళ్ళిపోయింది. ఇన్ఫ్లేషన్ పోయి డిఫ్లేషన్కి వచ్చింది. డిఫ్లేషన్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుల యొక్క తలసరి ఆదాయము కొనుగోలు శక్తి మైనస్లలోకి వెళ్ళిపోయింది. అప్పుల ఊబి గత ఏడాది ఏంది? అప్పుల ఊబి గత ఏడాది 2066 65 25 26లో 85,000 కోట్లు ఇప్పటికీ అప్పు చేశారు. కానీ గత సంవత్సరం వీళ్ళు పెట్టుకుంది ఎంత అంటే 55,000 రూపాయలకు పెట్టుకున్నారు. 2025 26లో 55,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే 85,000 కోట్ల రూపాయలు చేశారు అప్పులు. 25 24లో బడ్జెట్ అంచనాలు 64,000 కోట్లు, సవరించిన 67 కోట్లు, ఇప్పటి వరకు చేసింది 85,000 కోట్లు. సో ఇప్పుడు ఎంత పెట్టుకున్నారు? డైరెక్ట్ 80,000 కోట్లు పెట్టుకున్నారు. 55,000 కోట్లు పెట్టుకున్నప్పుడే 85,000 కోట్ల రూపాయలు చేస్తే 80,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే ఈయన చేసే అప్పు ఎంత ఉండాలి? సారి 1,00,000 కోట్లు దాటబోతుంది. అప్పు 1,00,000 కోట్లు దాటబోతుంది. మన బడ్జెట్ ఎంత? 3,24,000 కోట్లు. ఇందులో అప్పు ఎంత? 1,00,000 కోట్లు. అంటే మన దగ్గర ఉన్నది ఏంది? ఇంతకుముందు చెప్పింది 2,24,000 కోట్లు. నీ కెపాసిటీ 2,20,000 కోట్ల కెపాసిటీకి నువ్వు 1,00,000 కోట్లను అప్పు తెచ్చి దాన్ని 3,24,000 కోట్లకు పెంచి మొత్తం వ్యవసాయానికి తగ్గిస్తావు, నీళ్లకు తగ్గిస్తావు, ఇందిరమ్మ ఇండ్లకు తగ్గిస్తావు, యువ వికాసం రాజీవ్ యువ వికాసం అనేదే లేదు, మహాలక్ష్మి పథకం లేదు. 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, ఈ 6 గ్యారంటీలకు గత దానికంటే ఈసారి ఇంకా 5,000 కోట్లు తగ్గించారు. 56,000 కోట్ల నుంచి 50,000 కోట్లకు వచ్చింది. 50,000 కోట్లకు 6,000 కోట్లు తగ్గించారు. అంటే పోయినసారి 6 గ్యారంటీలు అమలు చేయలేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు 2,500 లేదు, ముస్లింలకు మైనార్టీది లేదు, రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టినవు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను, ల్యాప్టాప్లు ఇస్తాను, జాబ్ గ్యారంటీ ఇస్తానన్నాడు, వాళ్ళకు లేదు. ఇట్లా 6 గ్యారంటీలు ఏవైతే చెప్పుకున్నావో ఈ 6 గ్యారంటీలకు లాస్ట్ టైమే చేయలేదు. అది 56,000 కోట్లు పెట్టుకుంటే ఈసారి 6,000 కోట్లు కూడా కట్టించామంటే గ్యారంటీల పరిస్థితి ఇంకా దారుణంగా. ఈసారి ఆయనతో కూడా ఆ గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదు. నీళ్లు లేదు, నిధులు లేవు, వ్యవసాయము లేదు, ఇందిరమ్మ ఇండ్లు లేదు, 6 గ్యారంటీలు. మరి దేనికయ్యా ఈ బడ్జెట్ 3,24,000 కోట్లు అంటే అంకెల గారడి. నీ కెపాసిటీ 2,20,000 కోట్లు, నువ్వు పెట్టిన బడ్జెట్ 3,24,000 కోట్లు. 1,00,000 కోట్లు పోయినసారి నువ్వు 85,000 కోట్లు ఈ అప్పు చేసినావు. ఈసారి బడ్జెట్లోనే డైరెక్ట్గా 80,000 కోట్లు పెట్టావు. పోయినసారి 55,000 కోట్లు పెట్టుకొని నువ్వు పోయినసారి 85,000 కోట్లు చేసావు. ఈసారి ఎంత చేస్తున్నావు? డైరెక్ట్ 80,000 కోట్లు పెట్టుకున్నావు. అంటే పోయినసారి 30,000 కోట్లు ఎక్కువ చేసావు పెట్టుకున్న దానికంటే. ఈసారి 80,000 కోట్లు పెట్టుకున్నావు కాబట్టి ఈసారి మినిమం 30,000 కోట్లు పెట్టుకున్నా 1,10,000 కోట్లు నీ అప్పులు విరగబోతున్నాయి. సో ఇది ప్రగతి ప్రణాళికనా? ఇది ప్రగతి బడ్జెటా? ఇది అప్పుల బడ్జెటా? అంకెల గారడి బడ్జెటా? జనాలకు మేలు చేసే బడ్జెట్? అసలు ఈయనకు ఈ రాష్ట్రం మీద సోయి కానీ ఒక లెక్క కానీ ఉన్నదా అంటే ఈ బడ్జెట్ చూస్తే ఎప్పటికైనా అర్థమవుతుంది. ఇది ఒక దారుణమైన వైఫల్యం చెందిన ప్రభుత్వం. ఒక్కటే మాటలు చెప్పాలంటే ఓన్లీ బడ్జెట్లు పెంచుకుంటున్నారు కానీ ఆ బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఆ కేటాయించిన వాటిని ఖర్చు చేసి లేదు. ఇప్పుడు ఈ 3,24,000లో ఇప్పుడు ఈ మనం పెట్టుకున్న ఈ సాగునీటి వాటికి అవి మరమ్మతులకు కూడా సరిపోవు. ఇంకా కొత్త ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొత్త ప్రాజెక్టులు రానప్పుడు, కొత్త నీళ్లు రానప్పుడు, కొత్తగా ఎకరాలు పెరగనప్పుడు, కొత్తగా వ్యవసాయం పెరగనప్పుడు ఈ రాష్ట్రం గతం కంటే ఎందుకు ముందడికి పోతుంది? ఇక 2023లో 12.7% మనది ఏంది? జిఎస్డిపి 2026 10.6%. జిఎస్డిపి పెరిగినదా తగ్గినదా? ఈ రాష్ట్రము బ్రహ్మాండంగా ముందడిపోతుంది. ఇది చూస్తే ఎవరిని అడిగినా చెప్తాడు తగ్గిందా పెరిగిందా. ద్రవ్య లోటు 2%. ఇండియాలోనే అత్యంత లోయెస్ట్. దాన్ని డిప్లేషన్ అంటారు, ఇన్ఫ్లేషన్ కాదు. ఇన్ఫ్లేషన్ అనేదే ద్రవ్య లోటు. దీన్ని డిప్లేషన్ అంటున్నారు. మైనస్లోకి వెళ్ళిపోయింది. తెలంగాణ యొక్క
ద్రవ్య లోటు మైనస్లకు వెళ్ళిపోయింది. ఇన్ఫ్లేషన్ పోయి డిఫ్లేషన్కి వచ్చింది. డిఫ్లేషన్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుల యొక్క తలసరి ఆదాయము, కొనుగోలు శక్తి మైనస్లలోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు 100 రూపాయలు ఖర్చు పెట్టేటోడు ఇప్పుడు 50 రూపాయలు కాదు 40 రూపాయలు ఖర్చు పెట్టాలన్న కూడా ఆలోచించే పరిస్థితులు వచ్చింది. అట్లా మైనస్లోకి 12% ఉన్నది 10% పోయింది. ద్రవ్యలోటం ఇండియాలోనే లోయెస్ట్. ఇంకా ఈయన ప్రపంచంతో పోటీ పడుతుంటాడు. ప్రపంచంతో పోటీ కాదరా నాయన, నువ్వు ఇండియాలోని పక్క రాష్ట్రంతో కూడా పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నావు. పక్క రాష్ట్రంతో పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నావు. ఇక ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏం తెలుసా, ఈడ 1 ట్రిలియన్ ఈ బడ్జెట్లో ఇలా యొక్క 2034 నాటికి 1 ట్రిలియన్ బడ్జెట్ అవుతుంది అంటాడు. అసలు 1 ట్రిలియన్ బడ్జెట్ అవుతుంది అనేది 1 ట్రిలియన్ ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు 1 ట్రిలియన్ అంటే 93 లక్షల కోట్లు. 93 లక్షల కోట్లు డాలర్. 1 ట్రిలియన్ డాలర్స్ అంటే 93 లక్షల కోట్లు. మన బడ్జెట్ ఎంత తెలుసా ఈరోజు? ఇందులో 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు. ఈ 93 లక్షల కోట్లు ఈ 10.06 ఈ జిఎస్డిపి తోటి కనుక పోతే 2041కి ఈ రేటు తోటి పోతే 10.6% పోతే 2041కి 34 కాదు 41కి ఈయన 2047 నాటికి ఏం చేస్తా అంటుండు? 2047 నాటికి 3 ట్రిలియన్ అంటుండు. ఈయన 2047 నాటికి ఇది కనుక ఇక రేపు ఇది తగ్గితే 9% తగ్గితే ఇది 2047 నాటికి అవుతుంది. 1 ట్రిలియన్ బడ్జెట్ 2047. ఒకవేళ ఈ గ్రోత్ రేట్ ఎందుకంటే తెలంగాణది క్రమంగా హైయెస్ట్ ఫాస్టెస్ట్ జిఎస్డిపి ఇన్ తెలంగాణ లాస్ట్ 10 years ఇన్ ఇండియాలో ఎవరు అని అంటే తెలంగాణ. ఈరోజు మన పరిస్థితి ఏంది అని అంటే ఈరోజు 10% వచ్చింది, రేపు 9% పోవచ్చు, 8% కూడా పోవచ్చు. మైనస్ డిఫ్లేషన్లోకి ద్రవ్యలోటు వచ్చింది. ద్రవ్యలోటు డిఫ్లేషన్లోకి వచ్చింది. సో మనతో పోల్చుకుంటే తమిళనాడు 2040 ఉన్నది కదా, 2035-36 నాటికి వాళ్ళు 1 ట్రిలియన్ కాబోతున్నారు. వాళ్ళకున్న జిఎస్డిపి, వాళ్ళకున్న ఆదాయ వనరులు. మన ఆదాయ వనరులు ఫార్మా రోజుకింత పడిపోతుంది, ఐటీ పడిపోతుంది, వ్యవసాయం పడిపోతున్నది. మనకున్న ఒకే ఒక్క ఆదాయ వనరు హైదరాబాద్ రోజు రోజుకు సంకనాకిస్తున్నాడు. సో ఈ రకంగా 1 ట్రిలియన్ అనేది ఇది 93 లక్షల కోట్లు. ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్ 93 లక్షల కోట్లకు పోవాలి అని అంటే 10 ఏళ్లలో ఎంత రేట్ ఆఫ్ వీళ్ళకు దాదాపుగా 14% ఉండాలి. 14% జిఎస్డిపి ఉండాలి. ఇది ఏ ఆర్థిక నిపుణుడు అడిగినా చెప్తాడు. 14% జిఎస్డిపి ఉండాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అద్భుతంగా ఉండాలి, ఐటీ ఎగుమతులు ఇంకా పెరగాలి, ఫార్మా ఉత్పత్తులు ఇంకా పెరగాలి, రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరగాలి, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి. ఇట్లా ప్రతి దాంట్లో ఒక పెంపుదల. ఇప్పుడు ఈ 2023లో 12% ఉన్న జిఎస్డిపి ఈ పాటికి 13%కి రావాలి. అది క్రమంగా 14% దగ్గర నిలబడితే నువ్వు అన్న 2034లో 1 ట్రిలియన్ అయ్యేది. వాస్తవానికి 1 ట్రిలియన్ అయ్యేది. కానీ ఈరోజు అది ఇంకో 2% తగ్గింది, డిఫ్లేషన్లోకి పోయింది. ఈ జిఎస్డిపి రోజుకింత తగ్గుతుంది. ఈ లెక్కన నువ్వు చెప్పుకున్న 1 ట్రిలియన్ రావడానికి నువ్వు 2047 నాటికి 3 ట్రిలియన్ అన్నావు కదా, అది 2047 నాటికి 1 ట్రిలియన్ అయ్యే 93 లక్షలు. మళ్ళీ ఇది కేవలం ఇది ఏంది, డాలర్ పతనం కాకపోతే, రూపాయి పతనం కాకపోతే, ఇప్పుడు 93 రూపాయలు దానుకున్నది. ఇది ఇట్లనే కొనసాగితే 2047కి అవుతుంది, అది 1 ట్రిలియన్. ఒకవేళ ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్, ఇరాక్ యుద్ధం వల్ల ఆల్రెడీ డాలరు బాగా బలపడుతుంది. ఎందుకంటే ఎవ్వడు ఏం కొనాలన్నా చమురు కొనాలి అని అంటే డాలర్లలో కొనాలి. సో అందరూ అన్నీ అమ్మేసి డాలర్లను కొనుక్కుంటున్నారు. సో రూపాయి ఇంకా పడిపోయే అవకాశం ఉంది. రేపు రూపాయి 100 దాటిందంటే ఈయన 1 ట్రిలియన్ దాటడానికి 2047 కాదు 2050 కూడా దక్కలేదు. సో ఇట్లా రేవంత్ రెడ్డి ఈ ట్రిలియన్ భాష, 1 ట్రిలియన్ అంటే ఏదో అది 1 ట్రిలియన్ కాదు, 16 సున్నాలు ఉంటాయి. 16 సున్నాలు. ఈయన ఈ 16 సున్నాల 93 లక్షల కోట్లు, 1 కోటి కాదు 93 లక్షల కోట్లు. మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఈరోజు 3,24,000 కోట్లు. ఇది 2034 నాటికి 93 లక్షల కోట్లకు పోతుందని ఎవడన్నా నమ్మితే వాడిని ఏమనాలి? ఏది ఈ రేట్ ఆఫ్ జిఎస్డిపి తోటి, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తోటి, డిఫ్లేషన్ తోటి, ఈ రేట్ ఆఫ్ గ్రోత్ తోటి, ఈ బడ్జెట్ మన లెక్కల చూసుకోవడాన్ని బట్టి ఇప్పటికీ 1,20,000 కోట్లు నువ్వు ఈ సంవత్సరం అప్పు చేయబోతున్నావు.
85,000 కోట్లు ఇప్పటికి అప్పు చేసినావు ఈ సంవత్సరం. ఏ గ్యారంటీలు అమలు చేయక, ఏ మౌలిక సదుపాయాలను పెంచక, ఒక్క ఇటుక పెట్టి హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక్క ఫ్లైఓవర్ వేయలేదు, ఒక్క రోడ్ ఓవర్ బ్రిడ్జ్ వేయలేదు, ఒక్క రోడ్డు కొత్తగా తీసుకొచ్చింది లేదు, ఒక్క బిల్డింగ్ కట్టింది లేదు హైదరాబాద్లో.